ఒక సిబిఐ డైరెక్టర్గా మీరు అంత అధ్యయనం చేసిన తర్వాత చెప్తూ ఉంటే అది రైట్ వేలో రైట్ టైంలో చేశారు ఇందిరాగాంధీ అనిపిస్తుంది. కానీ అలాంటి ధైర్యం కలిగినటువంటి ఒక నిర్ణయం తీసుకున్న ఇందిరాగాంధీని ఇవాళకి కూడా వీళ్ళు ఎందుకు చేస్తారంటే ఇప్పుడు వీళ్ళు అధికారంలో రావడం కోసం అని ఇందిరాగాంధీని బదనాం చేయాలి. ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మీరు ఒక కుక్కని చంపాలని ముందు దాన్ని చెడ్డ పేరు చేయాలి, తీసుకురావాలంటే ఇదో పిచ్చి కుక్క అని చెప్పాలి, అప్పుడే అందరు దాన్ని చంపుతారు. సో కాబట్టి ఏంటంటే దుష్ప్రచారం చేయాలి. ఈ మొత్తం ఈ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ వీళ్ళు చేసిన దుష్ప్రచారమే ఎమర్జెన్సీలో ఇప్పుడు చాలా పోలీసు తర్వాత దురాఘాతాలు ఎక్కువ అయినాయి, లేకపోతే ప్రభుత్వం దురాఘాతాలు ఎక్కువ అయినాయి. మీరు చెప్పండి, ఎమర్జెన్సీ ముందు పోలీసు దురాఘాతాలు లేవా? ప్రభుత్వం హై హ్యాండెడ్నెస్ లేదా? ఎమర్జెన్సీ తర్వాత లేదా? ఉన్నాయా లేవా పోలీసు దురాఘాతాలు? ఇప్పటికి కూడా ఉన్నాయి కదా. మరి ప్రభుత్వ దురాఘాతాలు ఉన్నాయా లేవా? మరి అంటే ఎమర్జెన్సీకి ప్రత్యేకంగా ఆ టైంలో ఏదో పోలీస్ చేసింది కాదు కదా. బికాజ్ ఎమర్జెన్సీ ముందు అదే పోలీస్ వ్యవస్థ అదే ఉంది, ప్రభుత్వ వ్యవస్థ అదే ఉంది. ఎమర్జెన్సీ టైంలో కూడా అదే పోలీస్, అదే ప్రభుత్వ వ్యవస్థ. ఎమర్జెన్సీ తర్వాత కూడా అదే ప్రభుత్వ వ్యవస్థ, అదే ఇది. మరి దానికి ప్రత్యేకంగా మీరు చెప్పడం ఎందుకు? ఎందుకంటే వీళ్ళంతా ఈ క్రిస్టియన్లు వీళ్ళు ఎట్టయితే కాల్పనిక అత్యాచార సాహిత్యం తయారు చేస్తారో, ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనతా పార్టీ, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, ఈ జయప్రకాష్ నారాయణ ఈ గ్రూప్ అంతా వాళ్ళు కాల్పనిక అత్యాచార సాహిత్యం, ఫాల్స్ అట్రాసిటీ లిటరేచర్ అది ఒకటి తయారు చేసి ఎమర్జెన్సీలో అది జరిగింది, ఎమర్జెన్సీ ఇది జరిగింది, ఇది ఒక మనకు నల్ల మచ్చ, ఇది ఒక దేశానికి మచ్చ కాదండి. దేశానికి మంచి ఏదైతే జరిగిందో అది ఎమర్జెన్సీ వల్లనే జరిగింది. లేకపోతే నా ఉద్దేశంలో మన దేశం పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయేదేమో. ఇందిరాగాంధీ కనుక ఆ రోజు పరిస్థితిని కనుక అధ్యయనం చేయకపోతే దేశం చిన్నాభిన్నం అయిపోయేదేమో. అది మొత్తం ఎమర్జెన్సీ లేదు సార్. 22 months పెట్టారు కదా, 21 నెలలు పెట్టిన దాంట్లో అక్కడ కూడా ఎక్కడ కూడా అరాచకం లేదు. అరెస్ట్ చేసినా కానీ, జైల్లో పెట్టినా కానీ కొత్త అల్లుళ్ళని చూసినట్టు చూసేవాళ్ళని అంటారు. నిజమేనా? అద్వానీ, వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరికీ ఏమైనా చేశారండి? బ్రహ్మాండంగా మీరు కొత్త ఇది అరుణం అల్లుడిని తీసుకొచ్చి పెట్టినట్టు చేశారు. ఇందిరాగాంధీ నిజంగా వాళ్ళని చంపాలనుకుంటే ఎంత మాట అండి? నిజంగా ఒక ప్రధానమంత్రి ఒక వ్యక్తిని చంపించాలంటే ఏముంది, జైల్లో పెడితే ఏముంది? కానీ ఏమైనా చేసిందా? మళ్ళీ అందరిని బాగానే చేశారు కదా. మొరార్జీ దేశాయ్, ప్రతి వాళ్ళు, చరణ్ సింగ్, అందరూ అరాచకవాదులు అండి. కానీ ఇప్పటికి కూడా దాన్నే చూపించి హిందూవాదులు అని, అసలు భారతదేశం అంటేనే బీజేపీ అని, బీజేపీ అంటేనే భారతదేశం అని, అసలు దేశభక్తులను తామే అని చెప్పుకుంటుంటారు. అందుకోసం నేను మొన్న 25న 50 ఆ రోజు నాకు అంటే ఒక షార్ట్గా రాశాను. నేను మీరు ట్వీట్ చేశారు? ఆ ట్వీట్ చేశాను. నిన్న ఏదైతే జరిగిందో ఈ రోజు కూడా ట్వీట్ చేశాను. నేను ఖండించానండి స్పీకర్ని, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన స్పీకర్ని, ఆ తీర్మానాన్ని సమర్థించిన ఎంపీలు అందరినీ ఇంక్లూడింగ్ ప్రభుత్వాన్ని నేను ఖండించాను. ఎందుకు ఖండించానంటే ఇది దేశ వ్యతిరేక, దేశ విద్రోహ తీర్మానం ఇది. కానీ ఒక స్పీకర్ చేతనే పెట్టించారు కదా వీళ్ళు. ఎందుకంటే స్పీకర్ ఏముందండి, అతను వాళ్ళ ఇది తొత్తు ఆయన స్పీకరా తొత్తు ఎవరిని పుడుతామంటే కూర్చుంటారు. సో అది అండి. అంటే బాధాకరమైనది ఏంటంటే ఒక ప్రధానమంత్రి ఆనాటి పరిస్థితులను అవగతం చేసుకొని దేశాన్ని రక్షించడం కోసం చేసిన దాన్ని మనం ఇంతగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన నేపథ్యం మొత్తం కూడా ఇప్పుడు పార్లమెంట్లో ఒకవేళ పెట్టినా కానీ దీని మీద, ఎమర్జెన్సీ మీద, ఇవన్నీ చర్చకు వస్తాయి కదా. ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే కాంగ్రెస్ని ఒక మసిపూసి మారేడుకాయలాగా చూపించారు ఎమర్జెన్సీలో. రెండోది, కాంగ్రెస్లో ఈ స్థాయిలో మాట్లాడగలిగే నాయకుడు ఉన్నాడా? ఆనాటి పరిస్థితులు వీళ్ళకేం తెలుసండి. ఆనాటి పరిస్థితులు మనం పూర్తిగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడినెవరు? ఒకటి నాయకులు లేరు, ఆ స్థాయిలో ఉన్నంత నాయకులు లేరు. ఉన్నా ఎవరన్నా మాట్లాడదలుచుకున్నా కానీ వీళ్ళు మాట్లాడినెవరు? కానీ ఇప్పుడు బలమైన ఉందిగా ప్రతిపక్షం, బలం ఉన్నా కానీ వీళ్ళు అరుచుకోవడం అయిపోద్ది, అంతేగాని ఇది కాదు కదా. ఎంత పబ్లిసిటీ అండి. సో ఇది చాలా దారుణం అండి. ఇది మాత్రం ఇది ఎంత తీవ్రంగా ఖండించాలో అంత తీవ్రంగా ఖండించాల్సి ఉంది. తర్వాత ఎక్కడ జరిగినాయండి అరాచకాలు చూపించండి. కొన్ని జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని ఎమర్జెన్సీ వల్ల, ఇందిరాగాంధీ వల్ల జరిగిందా? ఇప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నేను కొడితే ముఖ్యమంత్రి బాధ్యత లేకపోతే ప్రధానమంత్రి బాధ్యత?
కానీ ఇది ఎమర్జెన్సీ అంటేనే అదొక పెద్ద భూతం లాగా ఇదేదో దేశానికి ద్రోహం చేసింది ఇందిరాగాంధీ లాగా ఫోకస్ చేశారు బాగా. కరెక్ట్. అది ఎందుకంటే వీళ్ళు చేసింది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఇదంతా దుష్ప్రచారం అండి. ఎంత దుష్ప్రచారం, కాల్పనిక అత్యాచారం, దుష్ప్రచారం ఇది. అంత లేనిది తిమ్మిని బొమ్మిని చేసి అది చెప్తుంటారు కదా, అది అదిగో పులి అంటే ఇది, అదిగో తోక అంటే ఇదిగో పులి అని చెప్తున్నట్టు ఇది చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ వింగ్ కూడా ఈ పిట్రోడా అనే అతన్ని చేశారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ నేపథ్యం అది పూర్తి అవగాహన లేని కారణంగానే ఇదంతా. అది కాంగ్రెస్ అయినా కానివ్వండి, బీజేపీ అయినా కానివ్వండి, దేశం ముఖ్యం. పార్టీ అనేది, దేశం లేకపోతే పార్టీలు ఎక్కడ ఉంటాయండి? ఉండవు కదా. సో మన దేశాన్ని రక్షించుకోవాలి. మనం దేశానికి ఎవరైతే సేవ చేస్తారో, దేశాన్ని రక్షించడం కోసం ఎవరైతే వాళ్ళు పాటుపడతారో, దేశాన్ని రక్షించడం కోసం ఎవరైతే వాళ్ళు ఆ సమయంలో సరియైన చర్యలు తీసుకున్నారో వాళ్ళని మనము అప్రిషియేట్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. కానీ దేశ రక్షణ విషయంలో మీరు రాజకీయం చేస్తే అది దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది. అండ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏంటి, వాళ్ళ అధికారం కోసం ఇటు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, అటు కుహనా హిందుత్వం పేరుతో హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, అటు దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ అధికారం. సో ఇప్పుడున్న పొలిటీషియన్స్లో ఎంతో కొంత వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెప్పింది వినొచ్చు అనేటువంటి వాళ్ళు కూడా ఈ ఎమర్జెన్సీని ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు కదా. వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు. ఇప్పుడు నాయుడు గారు అంటే ఆయన ఆ టైంలో ఆ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి మన ఆయన వ్యక్తి ఇందులో వ్యక్తులుగా మన ఎమర్జెన్సీ గురించి ఆయన కూడా తరచూ మాట్లాడుతూ ఉంటుంటారు. ఆయన ఆ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ఆయన అది నేను ఆ విషయం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వ్యక్తుల విషయంలో నేను మాట్లాడదలుచుకొని మనం ఒక జరిగింది ఇది చాలా తప్పండి. ఎందుకంటే అసలు ఎమర్జెన్సీ అనేది దానివల్లనే మనం ఈనాడు మన దేశం ఈ విధంగా ఉంది, ఒక ఐక్యంగా ఉంది, ఒక సమగ్రంగా ఉంది. అంటే దానికి కారణం ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ వల్లనే. లేకపోతే ఈ మన జయప్రకాష్ నారాయణ, తర్వాత వీళ్ళు వాజ్పేయి, ఈ జార్జ్ ఫెర్నాండీ, వీళ్ళందరూ దేశాన్ని అరాచకం సృష్టించి చిన్నాభిన్నం చేసి పడేవారు. సో ఎమర్జెన్సీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఈ నేపథ్యం చెప్పకుండా ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ ప్రతిరోజు ఉంటుందని అంటారు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆ స్థాయిలో అర్థం చేసుకొని మాట్లాడే నాయకులు పోయారు. పివి నరసింహరావు గారు అలాంటి వాళ్ళ తర్వాత లేరు. ఇప్పుడు గొప్పవారు పివి నరసింహరావు, వాళ్ళ తర్వాత ఎవరున్నారు చెప్పండి? అసలు ఒక స్థాయిలో మాట్లాడగలిగి ఒక స్టాండ్ తీసుకునే నాయకుడు. ఇప్పుడు నేను నిజం కోసం పాటుపడతాను, సత్యమేవ జయతే అని మనం రాసుకోవడం కాదండి, నిజం మాట్లాడాలి. ముఖ్యంగా ఆ నిజం మన దేశానికి మంచి జరుగుతుందంటే ఆ నిజాన్ని మనం ఆ నిజం వైపే ఉండాలి మనం. అలాంటి నాయకుడు కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ఎక్కడుండి, ఏ పార్టీలో మాత్రం చెప్పండి, ఏ పార్టీలో లేరు. సో ఇప్పుడు దీన్ని వక్రీకరించి మళ్ళీ చరిత్రలో వక్రీకరించి రాయటమే. ఇప్పుడు అన్ని మొత్తం మార్చాలంటున్నాడు కదా నరేంద్ర మోడీ, దీన్ని కూడా మార్చి రాయిస్తారు. ఆల్రెడీ వాళ్ళు చేసే పని గదో పనులన్నీ ఇవే కదా. ఇప్పుడు ఒక సినిమా కూడా తీస్తున్నారు, ఏది కంగనా రనౌత్ను పెట్టి. అంటే ఇది అంతకంటే దరిద్రం, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉన్నదండి. సో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అయ్యారు. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇంతకుముందులాగా వచ్చే సీట్లో పరిస్థితి లేదు దేశంలో. మీరు నేను ట్వీట్ కూడా చేశానండి, 227 ±10%. అవును, ట్వీట్ చేశారు మీరు. నెంబర్ ఆఫ్ ఏ స్టేట్లో ఏది కానీ కూడా మీరు కొద్దిగా స్టేట్స్లో వేరియేషన్ జరిగింది. ఎందుకంటే నేను చెప్పింది సెకండ్ ఫేజ్ ఎలక్షన్ అప్పుడు మేము స్టడీ చేసి వేశాను. ఇక్కడ పరిస్థితులు మారుతుంటాయి కదా, ఎలక్షన్ ఏది ప్రచారం జరుగుతున్న కొద్ది మారుతుంటాయి కదా. కానీ మరి టోటల్ మాత్రం అదే ఉంది.